శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శనిగారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 3 గ్రహాల యొక్క ఉనికి ఈ వారం రోజుల పాటు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఇంకా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది సింహరాశి వారికి. ఈ మధ్య కాలంలో ఈ మాత్రం గ్రహ స్థితులు కూడా లేని కారణం చేత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పైగా శని గారి యొక్క 7వ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత చాలా వరకు వారికి పనులు అవ్వకపోవడము, పనులలో మందకొడితనము ఇత్యాదివన్నీ ఉండబోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 3 గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే మంచి ఫలితాలను ఇస్తోందో ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే 4వ స్థానంలో బుధుడు బాగున్నారు, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఉద్యోగ జీవితం చాలా చాలా సంతృప్తిని ఇవ్వబోతోంది. వ్యాపార వర్గాల నుంచి అలాగే సబ్ స్టాఫ్ నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరి పట్ల వ్యతిరేకత ఉండదు, ఎవరి నుంచి కూడా వ్యతిరేకత ఉండదు. పై ఉద్యోగుల నుంచి కూడా లేదా పై అధికారుల నుంచి కూడా
మీకు చక్కటి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఒక సంతృప్తికర జీవితం కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకో చెప్పదగ్గ అంశం ఏమిటి అంటే రాజకీయంగా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే కేసుల విషయంలో మటుకు అప్రమత్తత అవసరం. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గృహంలో ఐకమత్యం ఉండబోతోంది. మీ మాటకి చక్కటి విలువలు ఉండబోతున్నాయి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు వస్తున్నాయి. ఇక్కడ రాస్యాధిపతి, ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నారు. అంటే మీకు మాతృవర్గ రీత్యా అనుకూలమైన ధన ఆదాయం ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాయి. వారి మీద గురుచంద్రుల యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఇంకా ఇంకా అనుకూలమైన ఫలితాలు, మాతృవర్గ రీత్యా అనుకూలమైన ఫలితాలు, అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందడము, వారికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవడము, అనేక రకాలుగా ఉన్నత స్థితిని అధిరోహించడము జరుగుతుంది. అలాగే ఈ స్థిర చరాస్తులకి సంబంధించిన ఫలితాలు కూడా ఆ కృషి మీరు ఏదైతే చేశారో ఇప్పటి వరకు అది కూడా చాలా సత్వర ఫలితాన్ని ఇస్తుంది. సంతానం చాలా బాగున్నారు. సంతానం నుంచి మీకు అనేక రకాలుగా సంతృప్తి లభిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దూరభార ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కలప వల్ల చెక్క సంబంధించిన వస్తువులతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పుట్టింటి వారి వైపు ఏదైనా మనః క్లేశాలు ఉన్నట్లయితే, మాతృవర్గ రీత్యా ఉన్నట్టయితే మీరు చక్కగా పెద్దరికం వహించండి. పెద్దరికం అంటే అందరికీ తీర్పులు చెప్పే పెద్దరికం కాదు. మాతృవర్గం వైపు సహాయ సహకారాలుగా మేము ఉన్నాము మీకు అనేటటువంటి ఒక భరోసా ఇవ్వడం, ఒక ధైర్యాన్ని ఇవ్వడం ఇత్యాదివి చేయండి. వాళ్ళ అంతరంగం సంతృప్తి చెంది మీకు వరాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం తప్పట్లేదు. మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. స్త్రీల విషయంలో కూడా ఇంకా కొద్దిగా కృషిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే స్త్రీలకి మటుకు చాలా మంచి కాలం నడుస్తోంది. గౌరవ ప్రతిష్టలకి లోటు ఉండదు. విద్యార్థులకి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మరి ఆదాయం ఎలా ఉంటుంది? ఆదాయం చక్కగా పెరుగుతోంది. మాతృవర్గ రీత్యా పెరుగుతోంది. మీ కృషి నిమిత్తము పెరుగుతోంది. మీ ఉద్యోగం ద్వారా కూడా కాస్త సంతృప్తికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇంక్రిమెంట్ల లాంటివి వింటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మృష్టాన్న భోజనాలు చేయడము, వినోద కాలక్షేపాలు చేయడము, అన్ని విషయాలలో కూడా ప్రతి వారికి సహాయ సహకారాలు అందించడము, ఏ పనిలో అయినా కూడా చక్కటి పురోగతిని సాధించి సంతృప్తికర జీవితంతో ఉంటారు. పూర్వం అసలు లేదు కదా, ఇప్పుడు ఈ మాత్రంగా వచ్చింది కదా అనేటటువంటి సంతృప్తి మీకు చక్కగా లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత సంతృప్తికి లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.